గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి, ఈ ఆఫర్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ప్రోడక్ట్ల మీద కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది అనే ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. కన్సిస్టెన్సీ అంటే అసలు మీనింగ్ ఏంటి? క్రమం తప్పకుండా రెగ్యులర్గా మనం చేసేదాన్నే కన్సిస్టెన్సీ అంటాం. ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా కన్సిస్టెన్సీగా చేస్తే దాని రిజల్ట్ ఈజీగా వస్తుంది అంటాం కదా. అలా క్రమం తప్పకుండా రెగ్యులర్గా 4 నెలలు మనం ప్రోడక్ట్స్ మన కంపెనీలో తీసుకోవడం వల్ల 5వ నెలలో మనకి కంపెనీ ఫ్రీగా ఐడెంటిఫికేషన్ చేసి పలానా వాళ్ళు ఇన్ టైంలో ప్రోడక్ట్స్ తీసుకున్నారు, కన్సిస్టెన్సీగా బిజినెస్ చేస్తున్నారని ఐడెంటిఫై చేసి మన కోసం మన కంపెనీ ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది ఈరోజు తెలుసుకుందాం. మన వెస్టేజ్ కంపెనీలో మెయిన్గా అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి? ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, వ్యవసాయానికి సంబంధించినవి ఉంటాయి, ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్ ఉంటుంది. చాలామందికి జనరల్గా మనం ఈ ప్రోడక్ట్స్ ఏముంటాయో తెలుసుకోకపోతే కనుక మన వెస్టేజ్లో మనం ఎలా ప్రోడక్ట్స్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలో కూడా ఐడియా ఉండదు. అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్, టీ పౌడర్, పేస్టు, సబ్బు ఏవో కొన్ని మాత్రమే తీసుకొని మనం ఏముంటాయిలే మనకు కన్సిస్టెన్సీ చేయడానికి అని చెప్పి అనుకుంటుంటారు. కానీ మనం తెలుసుకుంటే కనుక మనం ఇంట్లో వాడుకునే గ్రోసరీస్ తప్ప ఈరోజు మనం ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటెం, బయట లేని ప్రోడక్ట్లు కూడా ఈరోజు మనకు వెస్టేజ్లో ఉన్నాయి. మన వెస్టేజ్లో 450 నుంచి 500 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇంట్లో వాడుకునే అన్నీ కనుక మనం తీసుకోగలిగితే ఈజీగా మనకు 100 పాయింట్స్ కాదు, ఇంకా 200 పాయింట్స్ కూడా అవుతాయి. అవి ఏమేమి ఉంటాయని చూస్తే కనుక హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ముందుగా వాడుకునేది కూడా మనది సప్లిమెంట్స్ అండి, మెడిసిన్ కాదు. ఇప్పుడు మెడిసిన్కి సప్లిమెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. మెడిసిన్ అంటే ఏదైనా మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడతాము, అది కొంచెం ఫార్ములేషన్ యూజ్ చేసి కెమికల్ యూజ్ చేసి తయారు చేస్తారు, ఆ విధంగా ఉంటుంది. కానీ ఈరోజు సప్లిమెంట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఎలానో, ఇప్పుడు యాపిల్ తీసుకుంటే హెల్త్కి మంచిదని చెప్పి పిల్లలకి డైలీ యాపిల్ ఇస్తాం, దానిమ్మ ఇస్తే మంచిదని ఇస్తాము, మిల్క్ ఇస్తే మంచిదని ఇస్తాము, డ్రై ఫ్రూట్స్ ఇస్తాము, డైలీ బాయిల్డ్ ఎగ్ ఇస్తాము హెల్త్కి మంచిదని చెప్పి. ఫ్రూట్స్ కానీ అన్నీ ఐడెంటిఫై చేసి ఇస్తున్నాం కదా. అలా ఈరోజు మన వెస్టేజ్లో కూడా మన హెల్త్కి సంబంధించి, మన బాడీలో సంబంధించి ఏదైనా మినరల్ డెఫిషియన్సీ కానీ, ఏదైనా ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ, ఏదైనా ఇప్పుడు ఏదైనా మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మన బాడీలో ఏదో ఒకటి తక్కువైతేనే ఆ ప్రాబ్లం రావడం జరుగుతుంది. దాన్ని కనుక మనం రికవరీ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కువ కాకుండా అక్కడితో కంట్రోల్ అయ్యి మనకు ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అలానే ఈరోజు మనకి బాడీలో ఏదైతే తక్కువైందో, డెఫిషియన్సీగా ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్క సప్లిమెంట్ ఈరోజు మనకు బయట ఆల్టర్నేట్గా మన వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. ఇది కెమికల్ కాదు, ఓన్లీ సప్లిమెంట్స్. అంటే మనం తీసుకునే ఫుడ్ ఎలానో అలానే ఉంటుంది. అలా హెల్త్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రాబ్లం వచ్చినా వాడచ్చు, రాకపోయినా వాడచ్చు. ఈరోజు హాస్పిటల్లో తగ్గని ప్రాబ్లమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసిన సప్లిమెంట్స్ని యూజ్ చేసుకొని తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఆయుష్ శాంతి సప్లిమెంట్స్లోనే ఇంకొక బ్రాండ్ అది. ఇవి నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే ఈరోజు మన ఫేస్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఇలా పర్సనల్గా మన బాడీకి సంబంధించి యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఈరోజు వెస్టేజ్లో ఉంది. అలానే హోమ్ కేర్ అంటే మనం ఇంట్లోకి క్లీనింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా ప్రోడక్ట్స్. మార్నింగ్ లేచినప్పటి నుంచి గిన్నెలు కడగడానికి, అలానే ఇల్లు తుడుచుకోవడానికి, వాషింగ్ మిషన్ లిక్విడ్, టాయిలెట్ క్లీనరు, సర్ఫ్, ఇలా కామన్గా ఇంట్లో వాడుకునే క్లీనింగ్ పర్పస్ ఉంటాయి. అలానే అగ్రికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగ్రికి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా వాడుకోవడం వల్ల ఈరోజు జనరల్గా మన వెస్టేజ్ కంపెనీ ఒక గ్రోసరీస్, రైతులు పండించే పంటలు తప్ప రిమైనింగ్ ఆల్టర్నేట్ కంపెనీలో తయారు చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ తయారు చేస్తుంది. అవి ఎందుకు చేయలేదు అంటే ఈరోజు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అవి కూడా మన కంపెనీ తీసుకొస్తే అవి రైతులకి జీవనాధారం లేకుండా పోతుంది. అలానే మనం కనుక తయారు చేస్తే కొంతమందికి మాత్రమే అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఈరోజు రైతులు వెస్టేజ్లోకి వచ్చి ఆ ప్రోడక్ట్స్ వాడుకోవడం వలన బయట కెమికల్స్ని తగ్గించి న్యాచురల్గా పంటను పండించుకోవచ్చు, పంట దిగుబడి పెంచుకోవచ్చు, పంట క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు.
కాబట్టి రైతుల దగ్గర మనం మార్పు తీసుకోగలిగితే ఒక్కొక్క రైతు దగ్గర మనం ఒక్కొక్కరు తెలియకుండా పరిచయం చేస్తాం. కాబట్టి ఓవరాల్గా మన ఇండియాలో ఉన్న రైతులంతా కనుక ఇవి వాడుకోగలిగితే మనందరం కూడా క్వాలిటీ ఫుడ్ తీసుకోవచ్చు, కెమికల్ శాతం తక్కువగా ఉండదు. కాబట్టి ఈ విధంగా రైతులు వాడుకోవడానికి కూడా అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే వాళ్ళ ప్రోడక్ట్స్ వాడుకుంటూ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూటర్గా వచ్చి వాళ్ళు దీంట్లో కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు పంటతో పాటుగా. అలానే హెల్త్ ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే బ్రేక్ సెరల్స్, ఆయిల్, టీ పౌడరు, కాఫీ పౌడరు, చాక్లెట్స్, పిల్లలకి ప్రోటీన్ పౌడరు, పెద్దలకి ప్రోటీన్ పౌడరు, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఓరల్ కేర్ 3 రకాల పేస్ట్లు ఉంటాయి, ఒక బ్రష్ సెట్ ఉంటుంది. అలానే మెన్కి సంబంధించి ఫేస్ వాష్ ఉంటుంది, సోప్ ఉంటుంది. ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం యూజ్ చేసే నెయిల్ పాలిష్లు, లిప్స్టిక్లు, ప్రతి ఒక్క బ్యూటీ ఐటమ్, ఫేస్ మాస్క్ దగ్గర నుంచి మేకప్ కానీ, ఫేషియల్ కానీ ప్రతి ఒక్కటి మన వెస్టేజ్లో దొరుకుతుంది. అలానే స్కిన్ ఫార్ములా 9 అంటే ఈరోజు మనకి స్కిన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి స్కిన్ స్పెషలిస్ట్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం జనరల్గా. అంత అవసరం లేకుండా ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు, మన ఇంట్లో మనం ఉండి మన వెస్టేజ్లో ఉండే అప్లైనర్స్ ద్వారా పలానా ప్రాబ్లంకి పలానా వాడితే సరిపోతుందని తెలుసుకొని ఈరోజు మనం వాడుకుంటే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్నైనా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈరోజు బ్యూటీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కెమికల్ లేకుండా న్యాచురల్గా దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక చాలామంది క్యాన్సర్ వస్తుంది సినీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి. ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా వాళ్ళు ఉండే ఫీల్డే ఏంటి, సినీ ఫీల్డ్ అంటే వాళ్ళకి మేకప్, ప్రతిరోజు మేకప్ వేసుకోవాలి. కాబట్టి ఆ మేకప్లో యూజ్ చేసే ఐటమ్స్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాళ్ళ క్యాన్సర్ వచ్చి ఆ ప్రాబ్లం ద్వారానే చనిపోయిన వాళ్ళు కానీ, ట్రీట్మెంట్లో ఉండే వాళ్ళు కానీ చాలామంది మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనకి వెస్టేజ్ పరిచయం అయింది కాబట్టి మనం ఇంట్లో మనం వాడుకుంటూ మనకు తెలిసిన పరిధిలో కూడా ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం వల్ల బయట దానికంటే ఎక్కువ క్వాలిటీగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. పిల్లలు వాడుకున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేమైతే వాడుతున్నాము కాబట్టి అంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నా. ఇంకా బండికి సంబంధించి ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, కార్కు ఉంటుంది, బైక్ ఉంటుంది. ఇవి దేనికోసం ఎలా యూజ్ చేస్తారంటే బయట ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు ఒక హాఫ్ బాటిల్ పోసిన తర్వాత మన వెస్టేజ్లో ఉండే ఇంజిన్ ఆయిల్ని రిమైనింగ్ దాంట్లో వేసి మళ్ళీ బయట ఆయిల్ కంప్లీట్గా వేసేసి బండి కనుక స్టార్ట్ చేస్తే బండి ఏదైనా బోర్కి వచ్చినా, తుప్పు పట్టినా, ఎలాంటి రన్నింగ్ కండిషన్లో లేకపోయినా అవన్నీ కూడా క్లియర్ అయ్యి బండి నార్మల్ కండిషన్కి రావడం జరుగుతుంది. అందుకోసమే ఈరోజు మన ఇంజిన్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. వాటర్ ప్యూరిఫైర్ కూడా చాలా మంచిది మనకి. అంటే వీటన్నిటి గురించి సపరేట్ క్లాస్ దానికి చెప్పుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈరోజు మనకి ఇంకా చెప్పుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి జస్ట్ ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నా. ఇవన్నీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మనం వాడుకోగలిగితే హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఉన్నా లేకపోయినా మనం బయటివి వాడుతుంటాము. అవి దేనితో తయారు చేస్తారో మనకు తెలీదు. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ఈ 450 నుంచి 500 రకాల ప్రోడక్ట్లు కూడా అన్ని ఓన్ R&D. మన కంపెనీనే ఈ ప్రోడక్ట్లు అన్నింటినీ ఫార్ములేషన్ని ఒక ల్యాబ్స్ పెట్టి దాంట్లో ప్రోడక్ట్ని తయారు చేసి చాలా క్లినికల్ ట్రయల్స్ చేసి ఓకే దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మధ్యలో చేతులు ఎవరేం మారో కాబట్టి దీంట్లో కల్తీ అనేది తక్కువ ఉంటుంది. దీన్ని వాడుకోవడం వల్ల మన లైఫ్ టైం అనేది పెంచుకోవచ్చు. అంటే మనం ఒక 50 సంవత్సరాలు జనరల్గా బతుకుతున్నాం అనుకోండి, మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇంకొక 10 సంవత్సరాలు మనం ఎక్కువగా బతకవచ్చు. ఎందుకంటే ఈరోజు మన పిల్లలకు కూడా మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కెమికల్ లేని వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళ మొత్తం. కాబట్టి ఒక ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ పరంగా చేసుకున్నా కూడా చాలా మంచి లైఫ్ ఉంది. దాని గురించి మనకు మళ్ళీ సపరేట్ క్లాసులు ఉంటాయి. ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఇవి. వీటిని వాడుకోవడం వల్ల జనరల్గా బయట వాళ్ళు కాస్ట్ ఎక్కువ వెస్టేజ్ కంపెనీ అంటుంటారు. కానీ అది వెస్టేజ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాస్ట్ ఎక్కువ అనరు. ఎవరికైతే అవగాహన లేకుండా ఉంటుందో వాళ్ళే కాస్ట్ ఎక్కువ అంటారు. కానీ మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ కంప్లీట్గా దీని గురించి తెలుసుకొని అది ఎక్కువ అన్నోళ్ళకి మనం కంప్లీట్గా క్లారిటీగా చెప్పగలగాలి. ఈరోజు ఇక్కడ మనం చూస్తే కనుక ఒక సైడ్ ట్రెడిషనల్ బిజినెస్ ఉంది, ఇంకొక సైడ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉంది. అసలు ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి? ట్రెడిషనల్ బిజినెస్ అంటే మధ్య వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒక వస్తువు తయారు చేస్తుంది, దాన్ని హోల్సేల్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేల్ రీటైలరు, మళ్ళీ హోల్సేల్ షాప్ నుంచి ఇంటి పక్కన ఉండే షాప్లో అక్కడి నుంచి కస్టమర్, మధ్యలో ఒక 5-6 మధ్యలో చేతులు మారేది ట్రెడిషనల్ బిజినెస్.
కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ ఉంటుంది, మధ్యలో మిడిల్ మెన్స్ ఎవ్వరు ఉండరనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఇది. ఈరోజు మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక ట్రెడిషనల్ షాప్కి వచ్చేసరికి మన ఇంటి పక్కన ఉండే కిరాణా షాప్ కానీ, లేదంటే అందరము ఏదైతే కాస్ట్ తక్కువ అని డీమార్ట్ని ప్రిఫర్ చేస్తామో, ఒక సైడ్ డీమార్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఇంకొక సైడ్ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ మనం చూస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఏందని చూస్తే కనుక, ఇప్పుడు మనం ఏదైనా ఒక పేస్టే కొనాలనుకుంటాం, ఎగ్జాంపుల్గా పేస్ట్ని తీసుకుందాం. మనకి డీమార్ట్లో పేస్ట్ చూద్దాం, దాని మీద ఏమన్నా నీకు 100% నేను గ్యారంటీ ఇస్తున్నా, లేకుంటే ఒక 50% గ్యారంటీ ఇస్తున్నా అని మెన్షన్ చేస్తున్నారా? లేదు. ఇంకా కోల్గేట్ లాంటి పేస్టుల మీద అయితే మీరు 5 సంవత్సరాల లోపల పిల్లలకి పెద్దల సమక్షంలోనే ఇవ్వండి, వాళ్ళు లేకుంటే ఇవ్వద్దు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్లో వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో తెలుసు కాబట్టి, దానివల్ల ఎలాంటి ఇబ్బంది పడతారో తెలుసు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ముందుగా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుంది? గ్యారంటీ ఇస్తుంది. ఆ గ్యారంటీ అంటే ఏ విధంగా? ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఒక నీమ్ సోప్, ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకు 44 రూపాయలకి వస్తుంది నీమ్ సోప్ వెస్టేజ్లో. ఆ సోప్ మీద మనం చూస్తే కనుక టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మాత్రమే దొరుకుతుంది. అంతేకాకుండా వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్డ్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే దీని మీనింగ్ ఏంది? మీకు వెస్టేజ్ కంపెనీ అనేది 100% గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల మీకు రియల్గా ఏదైనా స్కిన్ ప్రాబ్లం వచ్చి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే కనుక ఒక స్టాక్ పాయింట్కి వెళ్ళేసి ఒక మెయిల్ పెట్టి పలానా సోప్ వాడాను, నాకు స్కిన్ ఇలా డ్యామేజ్ అయింది అని మనం మెన్షన్ చేసి కంపెనీకి మెయిల్ పెడితే మనం ఏదైతే ప్రోడక్ట్ వాడుకున్నామో దాన్ని వాళ్ళు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వల్ల మనం ఇబ్బంది పడాం కాబట్టి. ఈరోజు ఇక్కడ ఒక సోప్ గురించే కాదు, మన వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తున్న 500 రకాల ప్రోడక్ట్ మీద 100% గ్యారంటీ ఇస్తుంది. అక్కడ మనం యాక్సెప్ట్ చేయొచ్చా? ఇప్పుడు మనం బయట ఏ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా, ఒక ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొబైల్స్, టీవీస్, ఫ్రిడ్జ్లో అలాంటి వాటి మీద తప్ప మనం ఇంట్లో వాడుకునే ఫుడ్కి సంబంధించి, గ్రాసరీకి సంబంధించి ఏ వస్తువు మీదైనా మనం ఇప్పటివరకు గ్యారంటీ చూసామా బయట? లేదు. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 100% గ్యారంటీ ఇస్తుంది. అంటే దాంట్లో ఎంత క్వాలిటీ ఉంది, దానివల్ల ఎన్ని బెనిఫిట్లు ఉంటాయి, కానీ కంపెనీ అంత గ్యారంటీ ఇస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద. కాబట్టి మనం గ్యారంటీ ఉండే ప్రోడక్ట్లు వాడుకోవాలా, గ్యారంటీ లేని ప్రోడక్ట్లు వాడుకోవాలా? డెఫినెట్లీ గ్యారంటీ ఉండేయే వాడుకోవాలి. నెక్స్ట్, డిస్కౌంట్ పరంగా చూస్తే డీమార్ట్లో ఒక పేస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 100 రూపాయలు ఎంఆర్పి అనుకుందాం, ఒక 5 రూపీస్ డిస్కౌంట్ రూపంలో పోతే 100 రూపాయల పేస్ట్ కాస్త మనకి 95 రూపాయలకి వస్తుంది. అంటే ఒక డిస్కౌంట్ ఒక 5% పోయింది కాబట్టి 100 రూపాయలు 95 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు డీమార్ట్లో జనరల్గా డీమార్ట్లో మనకు కాస్ట్ తక్కువ అనుకుంటాం కదా, కాబట్టి ఒక 100 రూపాయలు 95కి వస్తుంది. కానీ ఈరోజు వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అనుకున్నాం, ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ జనరల్గా కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా గ్రేడ్ 1 కేటగిరీ చూడండి, గ్రేడ్ 2, 3 కేటగిరీ చూడండి, డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 1లో ఉండే ఒక సోప్ తీసుకోండి, మైసూర్ శాండల్, అలా బ్రాండెడ్ సోప్స్ తీసుకోండి. మైసూర్ శాండల్ సోప్ కాస్ట్ ఎంత ఉంటుంది, లైఫ్ బాయ్ సంతూర్ సోప్ కాస్ట్ ఎంత ఉంటుంది? డిఫరెన్స్ మనం హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ చూడొచ్చు దాని మీద. కాబట్టి ఈరోజు మన వెస్టేజ్లో ఉండే అన్నీ కూడా గ్రేడ్ 1 కేటగిరీ. ఫస్ట్ TFM కానీ అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసే బ్రాండ్ మన వెస్టేజ్ది. అంతేకాకుండా ఈరోజు మనం డిస్కౌంట్ పరంగా చూసినా కూడా ఈరోజు మనకి డీమార్ట్లో ఒక 100 రూపాయలకి 95 రూపాయలకి డిస్కౌంట్ రూపంలో వస్తే, కానీ వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% ప్రోడక్ట్ని బట్టి లైఫ్ లాంగ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని ప్రోడక్ట్స్ మీద లిమిటెడ్గా డీమార్ట్లో ఉంటుంది ఆఫర్, కానీ ఈరోజు మనకు ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఇస్తుంది మన వెస్టేజ్ కంపెనీ. అలానే ఫ్రీ ప్రోడక్ట్ కూడా చూసుకుంటే ఇప్పుడు మనం డీమార్ట్లో ఒక మినిమం వెళ్తే ఒక 3,000 4,000 తక్కువగా ఎవరైనా తెస్తామా? 5-6 వేలు అవుతాయి. కానీ ఎంత తక్కువ కొందామన్నా 3,000 తక్కువ బిల్ మనం ఎవరం చేయం. కానీ ఈరోజు మనం 3,000కి మరీ మిడిల్ క్లాస్ అన్నా 3,000 అవుతుంది. ఆ 3,000కి బిల్ చేసినందుకైనా కూడా మనకి తిరిగి ఏదన్నా ఒక 30 రూపాయల ప్రోడక్ట్ అన్నా, కనీసం పిల్లలు ఏడుస్తున్నారని ఒక చాక్లెట్ అన్నా ఫ్రీగా ఇస్తున్నారా? లేదు, స్కాన్ చేసే తీసుకోవాలి. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరికి 10% ఫ్రీ ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఒక 750 రూపాయలకి కొంటే ఒక 75 రూపాయలు వోచరు, ఒక 1000 రూపాయలకి కొంటే ఒక 100 రూపాయలు వోచరు లేదా ఫ్రీ ప్రోడక్ట్. ఈ విధంగా మనం ఎంతకి కొన్నా దాంట్లో 10% ఫ్రీ ప్రోడక్ట్ మనకి ఇస్తుంది. మినిమం 750కి అయితే కొనాలి. దానికి సంబంధించి మనకి ఏ నెలకి ఆ నెల ఆఫర్ పెట్టడం జరుగుతుంది. కానీ ఎవ్రీ మంత్ మినిమం 10% మనకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మనం కొన్న ఎంత అమౌంట్ ఉన్నా దాంట్లో. అంతేకాకుండా కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మనం నెలల తరబడి డీమార్ట్కి వెళ్తుంటాం, ప్రతి నెల వెళ్తాం. కానీ మనల్ని ఐడెంటిఫై చేసి సీనియారిటీ కన్సిడర్ చేయడం కానీ, డిస్కౌంట్ ఇవ్వడం కానీ, లేకుంటే ఏదన్నా కానీ మనకి ఫ్రీగా ప్రోడక్ట్లు ఇవ్వడం కానీ ఏదన్నా జరుగుతుందా? ఏం లేదు. కానీ ఈరోజు మనం వెస్టేజ్లో క్రమం తప్పకుండా 4 నెలలు ప్రోడక్ట్ కొనుక్కుంటే మనకు 5వ నెలలో ఫ్రీగా మన కంపెనీ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రతి నెల 2 నుంచి 14 లోపల మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. ఆ లోపల మనం 60 పీవీ 100 పీవీ అని ఉంటుంది. దానికి సంబంధించి మనం చేయడం వల్ల 5వ నెలలో మనల్ని ఐడెంటిఫై చేసి మనకి అనేది ఆ కన్సిస్టెన్సీ కింద ఫ్రీ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ బయట అది లేదు కదా డీమార్ట్లో. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా. అంతేకాకుండా క్యాష్ బ్యాక్ కూడా మనం చూస్తే నువ్వు 3000కి కొన్నవే, 5000కి కొన్నవే, 10,000కి కొన్నవే, కనీసం నీకు 100 రూపాయలన్నా నేను ఫ్రీగా ఇవ్వాలని ఎవరైనా ఇస్తున్నారా మనకు? బయట ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళినా, ఎవరికి వెళ్ళినా ఎవ్వరు ఇవ్వరు. కానీ ఈరోజు మనకు వెస్టేజ్లో ప్రతి ఒక్కరికి ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా 5%లో ఉంటారు. 5% తోటి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఒక సీనియర్కి అయితే 16% తోటి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఎవరికి కొనుక్కున్న ప్రోడక్ట్లు వాళ్ళకు కూడా వస్తుంది. మనం బిజినెస్ చేసే ఇష్టం లేకపోయినా ఒక ప్రోడక్ట్ యూజర్కి కూడా ఈ ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఈ బెనిఫిట్లు అన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కాస్ట్ పరంగా చూసుకుంటే మనకి ఒక డీమార్ట్లో డిస్కౌంట్ రూపంలో ఒక 5 రూపాయలు తగ్గుతుంది. అంటే 100 రూపాయల ప్రోడక్ట్ మనకు 95 రూపాయలకి వస్తుంది. కానీ ఈరోజు మనకు వెస్టేజ్ కంపెనీలో డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఈ 4 బెనిఫిట్లు మనం యూజ్ చేసుకుంటే ప్రోడక్ట్ మీద మినిమం 40% మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది. డీమార్ట్లో ఓన్లీ 5% కదా డిస్కౌంట్. కాబట్టి 100 రూపాయలది 95 రూపాయలకి వచ్చింది. వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అనుకున్నాం, 120 రూపాయలు ఎంఆర్పి ఉంది. కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవడం వల్ల 40% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి 120 రూపాయలది మనకి 72 రూపాయలకే వస్తుంది. అంటే స్టార్టింగ్లో వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అనుకున్నాం, కానీ ఈరోజు 120 రూపాయలది 72 రూపాయలకి వస్తుంది. అంటే మనకు కాస్ట్ ఎక్కువ తక్కువ. డీమార్ట్లో 100 రూపాయలది 95 రూపాయలకి వస్తుంది. వెస్టేజ్లో 120 రూపాయలది 72 రూపాయలకి వస్తుంది. మనకి ఇప్పుడు ఎక్కడ కాస్ట్ ఎక్కువ? డీమార్ట్లోనే కాస్ట్ ఎక్కువ కదా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. ఇది క్యాలిక్యులేషన్స్ తోటి ప్రతి ఒక్కరం చూసుకోవచ్చు, చెప్పేదే కాదు విత్ క్యాలిక్యులేషన్స్ తోటి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కాస్ట్ పరంగా చూసుకున్నాం. నెక్స్ట్ క్వాలిటీ పరంగా చూస్తే బయటది గ్యారంటీ లేని ప్రోడక్ట్ మన వెస్టేజ్ కంపెనీలో 100% గ్యారంటీ ఉండే ప్రోడక్ట్. అందులోనూ మన వెస్టేజ్ కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ వైడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఈరోజు 8 దేశాల్లో మన ఇండియాలో తయారైన ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసేది, కెమికల్ లేకుండా న్యాచురల్గా మన హెల్త్కి మంచిదైన ఆర్గానిక్ ప్రోడక్ట్, గ్యారంటీ మెయింటైన్ చేసేది, క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్. ఇప్పుడు హెల్త్ పరంగా చూసినా, గ్యారంటీ క్వాలిటీ పరంగా చూసినా వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడుకుంటే ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉండొచ్చు. కాస్ట్ పరంగా చూసినా బయటది 95 రూపాయలకి వస్తే వెస్టేజ్లో 72 రూపాయలకే వస్తుంది. 100 రూపాయలు యావరేజ్గా మనం చూసుకుంటే కనుక. కాబట్టి ప్రతి ఒక్కరం వెస్టేజ్లో ఈరోజు ప్రోడక్ట్స్ వాడుకోవచ్చా? మన ఇంట్లోకి మనం వాడుకోవడం వల్ల ఫస్ట్ హెల్త్ బెనిఫిట్లు తీసుకున్న వాళ్ళం మొత్తం ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు ప్రోడక్ట్ యూజర్కి ఉండే బెనిఫిట్లు కూడా అక్కడ వరకు మనకుండి ఈరోజు ప్రతి ఒక్కరు మెయిన్ సిటీస్లో ఉండే వాళ్ళైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. చదువుకొని ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు కంప్లీట్ చేసి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండాల్సిన సిచ్యుయేషను. అదే చాలామంది విలేజెస్లో చూసినా కూడా పొలం పనులకి వెళ్ళాలంటే వెళ్ళలేరు. కానీ ఏది చేయాలన్నా ఆపర్చునిటీస్ ఉండవు. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో మెంబర్షిప్ ఫ్రీ ఇస్తుంది. మనం ఎక్కడికైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్టాక్ పాయింట్స్ కూడా దగ్గరలో అవైలబుల్ ఉంటాయి ప్రతి డిస్ట్రిక్ట్లో. ఒకవేళ వెళ్ళలేకుండా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ప్రోడక్ట్లు వాడుకోవచ్చు, జూమ్ మీటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వినొచ్చు. మనకున్న ఫ్రీ టైంలో మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఈరోజు మనకు వెస్టేజ్ కంపెనీ కల్పిస్తుంది. ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ ఇంట్లోనే నువ్వు ఉండి హ్యాపీగా ప్రోడక్ట్స్ వాడుకో, హెల్త్ పరంగా బెనిఫిట్లు తీసుకో. ఇంకా నీకున్న ఫ్రీ టైంలో ఏదో ఒకటి చేయాలి అనుకుంటే నా కంపెనీని నాకు ప్రమోట్ చెయ్యి, 10 మందికి ప్రమోట్ చెయ్యి, కంపెనీకి బిజినెస్ ఇవ్వి, నువ్వు శాలరీ తీసుకో మన కంపెనీ రూల్ అది.
ఎక్కడైనా అంతే కదా. ఈరోజు మన కంపెనీకి బిజినెస్ ఇచ్చే దాని మీద మన శాలరీ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి పని చేయాలన్నా, ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని ఏది టైం టు టైం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది చాలామందికి. అలా వీలవ్వకే ఈరోజు ఇంట్లో ఉంటున్నాం చాలామందిని. కానీ ఆ ఉన్న ఫ్రీ టైంలో కూడా నీకు నచ్చిన టైంలో బిజినెస్ చేసుకో అని మనకు అవకాశం ఇస్తుంది మన వెస్టేజ్ కంపెనీ. అది కూడా 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం. కానీ బయట ఎక్కడైనా మనకు ఆ అవకాశాలు ఉంటున్నాయా? మనకున్న ఫ్రీ టైంలో నేను వచ్చి 2 గంటలు నాకు టైం ఉంది, ఈ టైం నుంచి ఈ టైం దాకా నేను ఈ టైంలోనే వస్తా అంటే మనకి ఎవరైనా జాబ్ ఇస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఉండదు. మార్నింగ్ 9కి లాగిన్ అయితే ఈవినింగ్ 6, 7 దాకా కూడా లాగిన్లోనే ఉండాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా కూడా. కానీ ఈరోజు మనకి ఉన్న ఫ్రీ టైంలో ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో చేసుకో. మన మొబైల్లోనే చేసుకునే వర్క్, యూట్యూబ్ ద్వారా నాలెడ్జ్ తీసుకో, జూమ్ మీటింగ్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకో, బిజినెస్ని చేసుకో, ప్రోడక్ట్ల గురించి తెలుసుకో, బిజినెస్ గురించి తెలుసుకో, నువ్వు శాలరీ తీసుకో, నీ లైఫ్ చేంజ్ చేసుకో. అది కూడా 3 తరాల వరకు అన్న మన కంపెనీ చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరికైనా రిస్క్ అనిపిస్తుందా? క్వాలిటీ పరంగా ది బెస్ట్ అనుకున్నాం, కాస్ట్ పరంగా ది బెస్ట్ అనుకున్నాం, బిజినెస్ చేసుకోవడానికి కూడా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ప్రోడక్ట్లు వాడుకోవడానికి కాస్ట్ తగ్గుతుంది అని చెప్పాము. కానీ ఆ కాస్ట్ అనేది ఏ విధంగా తగ్గుతుంది, కంపెనీ ఏ విధంగా బెనిఫిట్లు ఇస్తుంది అని చూస్తే కనుక ప్రతి ఒక్కరూ ఈరోజు వెస్టేజ్ కంపెనీ మనం తయారు చేసే ప్రోడక్ట్లే మనకి పీవీఎల్ రూపంలో మన బిజినెస్ అనేది ఉంటుంది. మనకి ఒక 100 రూపాయలకి ప్రోడక్ట్లు కొంటే 3 పాయింట్లు రావడం జరుగుతుంది. ఒక 1000 రూపాయలకి ప్రోడక్ట్లు కొంటే 30 పాయింట్స్ రావడం జరుగుతుంది. కొత్తగా ఐడి వేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మినిమం 30 పాయింట్స్కి మనం ప్రోడక్ట్స్ తీసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మన ఐడి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఒక కొత్త అకౌంట్ లేదా ఐడి యాక్టివేషన్ చేయాలంటే మినిమం 30 పాయింట్స్ తీసుకుంటే మన ఐడి యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. ఈ 30 పాయింట్లు కొనే వాళ్ళకి కూడా ఏం బెనిఫిట్లు ఉంటాయి? కన్సిస్టెన్సీలో కొనే వాళ్ళకేనా, మినిమం 1000 రూపాయలకి కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్లు లేవా అని చూస్తే కనుక వాళ్ళకు కూడా 30% దాకా డిస్కౌంట్ సేవింగ్స్ రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది. రేషనల్ ప్రాఫిట్ అంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, ఎంఆర్పి మీద డిస్కౌంట్ 10 to 20% రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక 120 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 100 రూపాయలకి వస్తుంది. డిపి అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్. మనకి ఎంఆర్పి ప్రోడక్ట్ మీద కాస్ట్ కనిపిస్తుంది, కానీ ఇన్స్టెంట్గా మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ 10 to 20% వస్తుంది కదా, అది తీసేస్తే మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనం కొనే ప్రైస్ 120 రూపాయలు 100 రూపాయలకి వస్తుంది. అంటే ఇన్స్టెంట్గా మనకు అక్కడ వచ్చే సేవింగ్ 20 రూపాయలు. ఒక 120 రూపాయల ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎంఆర్పి మీద ఓన్లీ డిస్కౌంట్ తీసేస్తే, నెక్స్ట్ ఆ విధంగా 1200 రూపాయలు ఉండే ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్లు తీసుకుంటే 1000 రూపాయలకి వస్తాయి. ఇన్స్టెంట్గా మనకు అక్కడ 200 రూపీస్ సేవ్ అవుతుంది. అంతేకాకుండా ప్రతి నెల మనం 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే మనకి ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఒక 1000 రూపాయలకి మనం ప్రోడక్ట్ కొన్నందుకు 100 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంతేకాకుండా ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి 5%లో ఉండే వ్యక్తి 1000 రూపాయలకి ప్రోడక్ట్లు కొనుక్కున్న 5% తోటి కన్సిడర్ చేసినా మనకు వచ్చే క్యాష్ బ్యాక్ 27 రూపాయలు. అంటే అక్కడ 327 రూపాయలు మనకు సేవింగ్ వస్తుంది. 1200లో మనకి 327 రూపాయలు సేవింగ్ అంటే 30% సేవ్ అయినట్లే కదా. కాబట్టి మనకి టోటల్గా 30% సేవ్ అవుతుంది, 327 రూపాయలు. ఆ విధంగా మనం చూసుకుంటే ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ మనకి 70 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు బయటది ఏదైనా ప్రోడక్ట్ గ్రేడ్ 1 ఉండేది కాస్ట్ ఎక్కువే ఉంటుంది, కానీ దాని ఎంఆర్పి ఉండే ప్రైస్కే మనం పే చేసి తీసుకుంటున్నాం కదా. కానీ ఈరోజు గ్రేడ్ 1 కేటగిరీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ప్రోడక్ట్ కూడా ఒక 1000 రూపాయలకి ప్రోడక్ట్లు కొనే వాళ్ళకు కూడా ఒక 300 దాకా కూడా సేవింగ్ రావడం జరుగుతుంది. 100 రూపాయలు 70 రూపాయలకే వస్తుంది. కాబట్టి మన కాస్ట్ పరంగా తగ్గినట్లే కదా. ఇప్పుడు మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ నిద్ర లేచినప్పటి నుంచి స్నానం చేయాలి, సోప్ కావాలి, పేస్ట్ కావాలి, ఇల్లు తుడుచుకోవాలి, అంట్లు తోముకోవాలి, వంటకి నూనె కావాలి, టీ పౌడర్ కావాలి, ఇలా బట్టలు వాష్ చేసుకోవడానికి కావాలి, ఫ్లోర్ క్లీనర్ కావాలి. ఇవన్నీ కూడా కామన్గా యూజ్ చేసే నిత్యావసరాలు. ఇవి బయటైనా తెచ్చుకోవాలి. కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఈరోజు మనం ఒక 1000 నుంచి 1500 దాకా మన వెస్టేజ్లో ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే మన ఐడి అనేది ప్రతి నెల యాక్టివేషన్లో ఉంటుంది. మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు, మరీ పూర్ వాళ్ళకైనా కూడా ఈరోజు మన బిజినెస్ని మనం పరిచయం చేసి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తే ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక 1000 రూపాయలకి కొనుక్కునే వాళ్ళకు కూడా వచ్చే బెనిఫిట్ ఇది, 30% దాకా బెనిఫిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి?
కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే మనం ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల 4 నెలలు క్రమం తప్పకుండా మనం ప్రోడక్ట్స్ కొనుక్కుంటే 5వ నెలలో మనకి ఫ్రీగా ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. దాన్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఈ ఆఫర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. 60 పాయింట్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఎవరైనా కూడా ప్రతి నెల 2 నుంచి 14 దాకా అన్నాం కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ఒకవేళ మంత్ ఎండింగ్లో లేకపోతే ఒక 10వ తేదీ ఐడి వేసుకున్నారు, వాళ్ళు 14 లోపలే కొనుక్కోవాలంటే వెంటనే తీసుకోలేరు. కానీ నాకు కన్సిస్టెన్సీ వల్ల వచ్చే బెనిఫిట్లు కావాలి అనుకుంటే ఫస్ట్ టైం ఐడి యాక్టివేషన్ మాత్రం 14వ తేదీ లోపల ఉండాలని లేదు. రెడ్ ఐడి ఉండేవాళ్ళు, ఆ నెలలో ఐడి వేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒకే ఇన్వాయిస్లో 2-3 ఇన్వాయిస్లు కాకుండా ఒకే ఇన్వాయిస్లో మినిమం 60 మ్యాక్సిమం 100 ఏది కావాలంటే అది ఒకే ఇన్వాయిస్లో చేసుకుంటే కనుక వాళ్ళకి కన్సిస్టెన్సీ కన్సిడర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నెక్స్ట్ మంత్ నుంచి 2 నుంచి 14 లోపలే తీసుకోవాలి. ఆ విధంగా 4 నెలలు మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకు 5వ నెలలో ఫ్రీగా ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా 60 పాయింట్స్ 100 పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా. కొత్త ఐడి వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు ఒకే ఇన్వాయిస్లో చేసుకోవాలి కన్సిస్టెన్సీ కావాలంటే. కానీ ఆల్రెడీ ఐడి యాక్టివేషన్ అయి ఉండి 2nd, 3rd మంత్లో ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు 2 నుంచి 14 లోపల 2-3 ఇన్వాయిస్లు అయినా కూడా 60 అయితే 60, 100 అయితే 100 కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకేసారి నేను అంత పెట్టలేను కానీ నాకు ప్రోడక్ట్లు అవసరం ఉంది, నిదానంగా తీసుకుంటా అన్నా కూడా మనకి 2 నుంచి 14 దాకా టైం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో మన సెల్ఫ్లో 100 అయితే 100, 60 అయితే 60 కంప్లీట్ చేసుకుంటే మన కంపెనీ కన్సిస్టెన్సీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 60 పాయింట్స్ 100 పాయింట్స్ ఉంటుంది. దీని గురించి కంప్లీట్గా ఒక్కొక్క ఆఫర్ గురించి విడిగా తెలుసుకుందాం. ఫస్ట్ 60 PV కన్సిస్టెన్సీ. ఈ 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో కూడా మనం 4 నెలలు ప్రోడక్ట్స్ కొన్నట్లయితే మనకు 5వ నెలలో 1250 రూపాయలు వాల్యూ చేసే వోచర్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ 1250 కూడా మనకి నచ్చిన ఐటమ్స్ ఏవైనా మనం ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు నచ్చిన ఐటమ్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. ఈ 1250కి మనం ఈ 60 PV కన్సిస్టెన్సీని యూజ్ చేసుకున్నా కూడా ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40 నుంచి 50% మనకి డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగానో మనం చూసుకుంటే కనుక ఎక్కడ మనకి 60 పాయింట్స్ రావాలంటే మినిమం ఒక 2000 నుంచి 2300 దాకా కూడా ఖర్చు అవుతుంది మనం తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 2400 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్లు మనకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 2000కే రావడం జరుగుతుంది. అంటే అక్కడ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది కదా, అది 400 అక్కడ మనకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఆ 2000 కొన్నందుకు 200 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. మనకు వచ్చే క్యాష్ బ్యాక్ 2000 కొన్నందుకు 54 రూపాయలు వస్తుంది. అక్కడ వచ్చే ఫస్ట్ మంత్ బెనిఫిట్ 654 రూపాయలు. ఆ విధంగా 4 నెలలు చూసుకుంటే 2416 రూపాయలు అవుతుంది. మనకు 5వ నెలలో ఏదైతే 1250 వోచర్ అన్నామో అది డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో దాన్ని ఎంఆర్పి పరంగా చూసుకుంటే మనకి 1500 రావడం జరుగుతుంది. అక్కడ మనకి టోటల్ వచ్చే సేవింగ్ ఎంత? ఎంఆర్పి మీద డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్, అలానే మనకి 5th మంత్లో వచ్చే 1500 రూపాయలు ఎంఆర్పి వాల్యూ చేసే వోచరు. టోటల్గా అక్కడ మనకు వచ్చే సేవింగ్ 3916 అవుతుంది. అక్కడ యాక్చువల్గా మనకు అయ్యే ఖర్చు 4 నెలలు 2000 లెక్కను చూసుకుంటే 8000 అవుతుంది. అక్కడ టోటల్ బెనిఫిట్ మనకి 3916 అవుతుంది. అంటే యాక్చువల్గా మనకు పడే ప్రైస్ 4000. కానీ ఈ బెనిఫిట్లన్నీ మనం చూడట్లేదు. ఎంఆర్పి మీద డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్, 5వ నెలలో వచ్చే ప్రోడక్ట్స్ ఇవేం చూడట్లేదు. కానీ మనం నెల 2000 పెట్టేదే మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు అక్కడ ఒక్కసారిలాగా ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ బెనిఫిట్లన్నీ మనం తీసుకుంటే మనకు ప్రోడక్ట్ 50% డిస్కౌంట్ తోటే రావడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ అయ్యేది 8000, మనకి వచ్చే బెనిఫిట్లు పోగా మనకు అయ్యే ప్రైస్ 4000. అంటే ఎంఆర్పి 100 రూపాయలు ఉండేది మనకు దాదాపుగా 50 రూపాయలకి వచ్చినట్లే కదా. అంటే 50% దాకా మనం బెనిఫిట్లు తీసుకున్నట్టే కదా. బయట ఈ బెనిఫిట్లు ఏవి మనకు ఉండం కదా. కాబట్టి ఈ 60 పాయింట్స్ కన్సిస్టెన్సీని మనం యూజ్ చేసినా కూడా మనకి ఈ బెనిఫిట్లు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ. 100 పాయింట్స్ అంటే మనం 4 నెలలు క్రమం తప్పకుండా 100 పాయింట్లకి మనం ప్రోడక్ట్స్ తీసుకున్నట్లయితే 5వ నెలలో మనకి ఫ్రీగా 2515 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకి వోచర్ అనేది రావడం జరుగుతుంది. దానికి మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. అలానే దీంట్లో కూడా మనకు 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ చేయడం వల్ల కూడా మనకి ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40 నుంచి 50% వరకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా అని చూస్తే ఇక్కడ ఎంఆర్పి 4000 ఉంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 3500కి వస్తుంది. అక్కడ ఇన్స్టెంట్గా మనకు వచ్చే సేవింగ్
ఎంఆర్పి మీద డిస్కౌంట్ చూస్తే 3600, 3500కి తీసుకుంటే ఈజీగా మనకు 100 పాయింట్లు వచ్చేస్తాయి. ఇంట్లో వాడుకునే గ్రాసరీస్ తీసుకున్నా కూడా 3500 తీసుకుంటే వస్తాయి కాబట్టి అక్కడ ఇన్స్టెంట్గా వచ్చే సేవింగ్ 600. 3500 కొన్నందుకు 350 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 5%లో ఉన్న వాళ్ళకి క్యాష్ బ్యాక్ 94 రూపాయలకి వస్తుంది. అక్కడ టోటల్గా మనం ఆ విధంగా చూసుకుంటే 4 నెలల్లో ఏ నెలగా నెల 3976 రూపాయలు మనకు బెనిఫిట్ వస్తుంది. అంతేకాకుండా 5 నెలల్లో మనకు వచ్చే వచ్చారు డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో అయితే 2500, దాన్నే ఎంఆర్పి పరంగా చూస్తే 3000 దాని వాల్యూ. అంటే అక్కడ టోటల్ సేవింగ్ మనకు వచ్చేది 6976. అంటే 4 నెలలు మనం 3500 లెక్కను చూసుకుంటే 14000, మనకు వచ్చే సేవింగ్ 6900 కాబట్టి యాక్చువల్గా మనకు పడే ప్రైస్ 7000. అంటే 14000లో నుంచి మనకి 7000 దాకా సేవింగే వస్తుంది కాబట్టి మనం తీసుకునే ప్రోడక్ట్స్ మనకు అప్రాక్సిమేట్లీగా 50% సేవింగ్ తోటి వచ్చినట్లే కదా. కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకోగలిగితే చాలా మంచిది. ప్రోడక్ట్ మీద కాస్ట్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. ఇక్కడ జనరల్గా మనం ఇక్కడ చూస్తే ఏదైనా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ప్రతి నెల ఇంట్లో వాడుకునే వస్తువులు చూస్తే కనుక టూత్పేస్ట్, డిష్ వాషు, సోప్స్, షాంపూ, హెయిర్ ఆయిల్, బ్రష్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, బాడీ పౌడరు, షేవింగ్ క్రీము, హ్యాండ్ వాష్, శానిటైజరు, సర్ఫ్, వాషింగ్ మిషన్ లిక్విడ్, టీ పౌడరు, టాయిలెట్ క్లీనర్, కాఫీ, ఫెయిర్నెస్ క్రీమ్, ఇవి కామన్గా యూజ్ చేసే ప్రోడక్ట్సే. ఇంకా ఇవి కాకుండా మన ఇంట్లోకి వాడుకునే ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కామన్గా యూజ్ చేసే ప్రోడక్ట్లు చూసుకుంటే ఇప్పుడు బయట అయితే ఎంఆర్పీ మనం పే చేసి తెచ్చుకోవాలి కదా. అంటే ఒక నెలకు అయ్యే ఖర్చు 3400. కానీ ఈరోజు అవే ప్రోడక్ట్స్ వెస్టేజ్లో మనం చూస్తే కనుక ఎంఆర్పి పరంగా 4300. అంటే ఇక్కడ మనకు క్వాలిటీ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ వెంటనే మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ పోగానే 4300 కాస్త 3800కి వస్తున్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ మనకు వచ్చే క్యాష్ బ్యాక్. బయట ఎలాంటి బెనిఫిట్లు ఉండవు కాబట్టి 3400 పే చేస్తున్నాం. కానీ ఈరోజు మనకి వెస్టేజ్లో ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది. ఈ బెనిఫిట్లన్నీ మనం యూజ్ చేస్తే న్యూ డిస్ట్రిబ్యూటర్కైనా కూడా 3000 ఫ్రీ మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అనేది 90 రూపాయల దాకా వస్తుంది కాబట్టి దాన్ని మైనస్ చేయొచ్చు. ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండే వాళ్ళకైతే మనం 3800 ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు మనకు ఒక 198 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. దాన్ని మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ అనేది అందరికీ కామన్గా 3800 కొన్నందుకు 380 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని మైనస్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ కింద 3800 అంటే మనం 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ కిందకు వస్తాం కాబట్టి ఒక నెలకి మనకు వచ్చే బెనిఫిట్ 625 రూపాయలు. కాబట్టి ఒక నీ డిస్ట్రిబ్యూటర్కైనా కూడా 2800 రూపాయలకి మనకి 4300 అని ఏదైతే కనిపిస్తుందో అవే ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్స్ 2800కే వస్తున్నాయి మనం ఈ బెనిఫిట్లను యూజ్ చేసుకుంటే. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కాస్ట్ ఎక్కువ? బయట 3400 ఉంటున్నాయి, వెస్టేజ్లో 2800కి వస్తున్నాయి, ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండే వాళ్ళకి 2700కే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ప్రోడక్ట్ల కాస్ట్ ఎక్కువ ఉంది? డీమార్ట్లో ఎక్కువ ఉందా లేకుంటే మన వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ ఉందా? కాబట్టి కాస్ట్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు అన్నీ మనం యూజ్ చేసుకుంటే బయట డీమార్ట్ ఏదైతే తక్కువ అనుకున్నామో దానికి మించిన బెనిఫిట్లు మనకి ఈరోజు వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసుకుంటే కనుక మనందరికీ కన్వీనియంట్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్ వచ్చేలాగా చేస్తుంది. ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా ప్రతి ఒక్క బెనిఫిట్ వచ్చేలాగా. కాబట్టి ఒక ప్రోడక్ట్ యూజర్గా ఉండే వాళ్ళకైనా కూడా ఈ బెనిఫిట్లు అన్నీ రావడం జరుగుతుంది. కానీ నేను బిజినెస్ చేసుకుంటాను అంటే ఇప్పుడు మనం ఎలా బిజినెస్లోకి వచ్చి ప్రోడక్ట్స్ వాడుకున్నామో అదేవిధంగా మనకి తెలిసిన వ్యక్తులకి మనం బిజినెస్ని పరిచయం చేసి జూమ్ మీటింగ్స్ని పరిచయం చేస్తే మన కింద ఒక 6 మంది వ్యక్తుల్ని మనలాంటి వ్యక్తుల్ని మంచి ప్రోడక్ట్లు వాడుకోవాలనే మెంటాలిటీ ఉండాలి, ఏదైనా చేయాలనే ఆలోచించే తత్వం ఉండాలి. అలాంటి వ్యక్తులకు ఒక 6 మంది వ్యక్తులకి మనం బిజినెస్ని పరిచయం చేస్తే మన లైఫ్ అనేది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈరోజు కాస్ట్ పరంగా చూసినా కూడా చాలా తక్కువ ఉంది. ఇవన్నీ నిజమేనా అని చూస్తే కనుక ఇవన్నీ కామన్గా మనం వాడుకుంటున్నాం బయట ప్రతి ఒక్క ప్రోడక్టు. కానీ ఈరోజు మనకి ప్రతి ప్రోడక్ట్ మీద స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఎంఆర్పి మనకి గ్యారంటీ ప్రోడక్ట్స్ బయట దాని మీద గ్యారంటీ అనేది ఏ ప్రోడక్ట్ మీద కూడా లేదు. కానీ ఈరోజు వీటిల్లో ఉండే అన్ని ప్రోడక్ట్ల మీద ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ 100% గ్యారంటీ ఇస్తుంది. అంతేకాకుండా కెమికల్ లేకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఇంట్లో ఒక కుకింగ్ ఆయిల్ మార్చుకున్నా కూడా మన ఇంట్లో ఉన్న చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఒక టీ పౌడర్ని మార్చుకున్నా
తగ్గించుకోవచ్చు. ఆ విధంగా పిల్లలకి ప్రోటీన్ పౌడర్ మార్చుకున్నా తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఇది బాగుంది, ఇది బాగలేదని లేదు. ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా, కెమికల్ లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం వాడుకుంటే చాలా మంచిది. కాబట్టి మాది చిన్న ఫ్యామిలీ. నాకు 100 పాయింట్స్ నాకు అవసరం ఉండదు. కొన్నే తీసుకుంటా అన్నా మనం మినిమం 60 పాయింట్స్ దానికి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనకు 40% వరకు బెనిఫిట్ రావడం జరుగుతుంది. లేదంటే మనం ఒక 100 పాయింట్స్ చేసుకోవాలన్నా కూడా మనం కొన్ని తీసుకొని మన మదర్ వాళ్ళకో, బ్రదర్ వాళ్ళకో కొన్ని ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టైనా పంపియొచ్చు. అలా అయినా 100 పాయింట్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా కొత్తగా బిజినెస్ వేరే వాళ్ళకి కూడా పరిచయం చేస్తుంటాం మన చుట్టుపక్కలోళ్ళకి. అలా కామన్‌గా వాడుకునే ప్రోడక్ట్‌లు కొన్ని ఎక్కువ తీసుకొని అలా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. లేదంటే ఈరోజు మన సప్లిమెంట్స్ చాలా హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటున్నాయి. అలా సప్లిమెంట్స్ కూడా కొంతమందికి మనం షేర్ చేయొచ్చు. మనం ఇస్తే వాడే వాళ్ళకి. లేదంటే ఈరోజు మన ఇంట్లోకి మనం వాడుకుందామన్నా మనం ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్‌లు ఒక నెల, అగ్రికి సంబంధించి మన ఇంట్లో పెద్దవాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకొక నెల, నెక్స్ట్ ఇంట్లోకి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్. ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచే వస్తున్నాయి. మనకి కావాల్సిన ఏదన్నా ముందుగా మనం వాడుకుంటామన్నా ప్రతి ఒక్కరు సప్లిమెంట్స్ ఒక ఐరన్ ఫోలిక్ గానీ, ఒక కాల్షియం గానీ, ఈ రోజుల్లో అయితే ఆమ్లా, అలోవెరా డైలీ యూజ్ చేస్తే మన బాడీ మన కండిషన్‌లో ఉండడం జరుగుతుంది. అలానే ఒక ఫ్రెష్ అప్ డ్రింక్ గానీ, ఇలా కామన్‌గా మనం ఇంట్లో వాడుకునే సప్లిమెంట్స్ ఒక నెల, బ్యూటీకి సంబంధించి ఒక నెల, ఇలా దేనికి దానికి మనం ప్లాన్ చేసుకున్నా ఈరోజు వెస్టేజ్ కంపెనీలో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. వాడితేనే మనకు క్వాలిటీ తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకున్న ఈజీగా మన కన్సిస్టెన్సీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి కన్సిస్టెన్సీని యూజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్‌లు వాడుకోవడం వల్ల అంతకు మించి హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం కన్సిస్టెన్సీ ఆఫర్‌ని యూజ్ చేసుకొని మనం ప్రోడక్ట్‌లు వాడుకోగలిగితే ఎంఆర్‌పీ ధర మీద దాదాపుగా 50% వరకు మనం డిస్కౌంట్‌ని తీసుకోవచ్చు. అంటే ఇతర కంపెనీలు ఇప్పుడు బయట దీనికి ఆల్టర్నేట్‌గా ప్రోడక్ట్‌లు దొరుకుతున్నాయి. వాటి మీద ఇన్‌స్టంట్‌గా కొంత మనకి డిస్కౌంట్ కనిపించినా కూడా ఈ బెనిఫిట్‌లన్నీ ఇవ్వదు. అవి వేటితో తయారు చేస్తారో మనకి తెలీదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ కెమికల్ లేకుండా న్యాచురల్‌గా ఉండే ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ ఈరోజు మనం వాడుకోగలుగుతున్నాము తక్కువ ప్రైస్‌కే అంటే నిజంగా మన అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి మనకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్లు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరం కన్సిస్టెన్సీని యూజ్ చేసుకుంటే కాస్ట్ పరంగా కూడా చాలా తగ్గించుకొని మంచి క్వాలిటీ ప్రోడక్ట్‌లు వాడుకోగలం కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోగలరు. వాడుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉంటూ మన టీంలో ఎంత ఎక్కువ కన్సిస్టెన్సీలు ఉంచుకుంటే మన అంత సక్సెస్ తీసుకోవచ్చు. కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను తీసుకోవడం వల్ల కాస్ట్ పరంగా తగ్గించుకోవచ్చు. బెనిఫిట్ని మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా మన టీంలో కూడా మంచి గ్రోత్ని తెచ్చుకోవచ్చు. మన టీంలో నెంబర్ ఆఫ్ కన్సిస్టెన్సీలు ఉంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం తీసుకుంటూ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మంచిగా అనుకున్న బిజినెస్ చేసుకుంటూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో